నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢం అంటేనే మనకి తొలకరి జల్లులు కురిసేటువంటిది. ప్రకృతి చక్కగా ఇంతవరకు ఉన్నటువంటి ఆ భూతాపం అంతా పోయి వర్ష ఋతువు వస్తే చక్కగా వర్షాలు కురిస్తే తల్లంతా కూడా భూమాత అంతా కూడా పచ్చటి ఆ చిన్ని చిన్ని మొలకలతో పచ్చడి చేలాంచలాన్ని కప్పుకున్నట్టుగా కనిపించేటువంటి తత్వం మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనం కనిపించే ఈ ఆషాఢ మాసంలో మరి కొంత ఋతు మార్పు అయితే జరుగుతుంది కాబట్టి ఈ మార్పులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని ఆహార నియమాలు మనం తప్పనిసరిగా పాటించాలి. అందువల్లే మనకు సనాతన ధర్మంలో ముందు నుండి కూడా చాతుర్మాస దీక్షలు అని పెట్టారు. చాతుర్మాస దీక్షలలో ఈ 4 నెలలు కూడా ఎవరైతే ఋషి పరంపర ఉందో, పీఠాధిపతులు ఉన్నారో, గురువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చక్కగా ఒకచోటే ఉండి మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తారు. ఒక్కొక్క మాసంలో మనం తినకూడనటువంటి వస్తువుల్ని వదులుతూ ఉంటారు. మొదటి మాసంలో ఆకుకూరలు, పప్పులు, ఈ పెరుగు, పాలు ఇలాగా ఒక్కొక్క మాసంలో ఒకటిని వదిలేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అంటే మనకి ఏం చెప్తున్నారు ఆ గురు పరంపర ఏం చెప్తుందంటే ఆషాఢ మాసాన్ని ఆరోగ్యంగాన్ని కాపాడుకోండి. అందుకని ఎందుకంటే ఎండ తక్కువ అవుతుంది, కాస్త జఠరాగ్ని తక్కువ అవుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏకభుక్తం చేయడం, దైవనామ స్మరణ చేయడం అనేది చేయాలి. ఇక వ్యవసాయదారులకైతే ఇది చక్కగా ఇప్పుడు దున్ని నాట్లు వేసుకునేటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి వారికి ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మన వాళ్ళు ఒక నియమాన్ని పెట్టారు. కొత్తగా పెళ్ళైన జంట ఎవరు కూడా ఆషాఢంలో అత్తవారింట ఉండకూడదని. కారణం ఏదైనా సరే ఆషాఢంలో ఇద్దరు భార్యాభర్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కచోట ఉన్నప్పుడు ఇంట్లో వ్యవసాయక పనులు జరగవు అన్నది ఆనాటి కాలంలోని మాట. అందువల్ల ఒకరినొకరు చూడకూడదని, ఒకటే గడపలో ఉండకూడదని పెట్టారు. నియమం ఏదైనా సరే మొత్తానికి ఈ వ్యవసాయక దేశాన్ని రక్షించుకునేటువంటి బాధ్యతలో భాగమే అని గుర్తించాలి. అంతేనా అంటే అసలు వివాహం అంటేనే సత్సంతానం అన్న కదా. ఈ కాలంలో కనుక కలిసినప్పుడు వచ్చేటువంటి సంతానం కాస్త మందకోడిగా మందబుద్ధిగా ఉంటారు. కాబట్టి అలాంటి సంతానాన్ని ఆశించకుండా ఉండడం కోసం సత్సంతానం కోసం ఏర్పాటు చేసిన ఒక పద్ధతి, ఆచారం అని చెప్పొచ్చు. అందువల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఉండాలి అంటే వెళ్లకుండా ఉండాలి అన్నదే మనం చెప్పాలి. ఇక మూడవది ఏం చేస్తాం మనం ఆషాఢ మాసం అనగానే ఆడవాళ్ళందరూ చక్కగా గోరింటాకులు పెట్టుకోవడం, గోరింటాకు ఉత్సవం చేసుకోవడం అనేది కనిపిస్తుంది. ఈ గోరింటాకు ఉత్సవం ఎందుకు చేసుకోవాలంటే ఎప్పుడు నిరంతరం పనిచేసేటువంటి వాళ్ళు, నీళ్ళల్లో నడిచేటువంటి వాళ్ళకి ఎన్నో ఆయుర్వేద రకంగా ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ గోరింటాకుని తెచ్చి కాళ్ళకి చేళ్ళకి పెట్టుకోవడం ఒక వంతు అయితే అనారోగ్యాన్ని రానివ్వదు, కాళ్ళకి ఇబ్బంది కలగనివ్వదు. అంతేకాదు అందాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించి చక్కగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా ఆషాఢ మాసంలో కూడా అనేక రకాలైనటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, వీటితో పాటు వ్యవసాయక దేశంలో చేసుకునే శ్రమ ఇన్ని కలిస్తే ఆషాఢ మాసం. కాబట్టి ఆషాఢ మాసం అనగానే ఊరికే ఇదేదో ఆషాఢం భార్యాభర్తలు దూరంగా ఉండే మాసం అనుకోకుండా వ్యవసాయక దేశంలో ఇది గొప్పనైన మాసం. ఎందుకంటే ఈ మాసంలో మనం పెట్టేటువంటి పంట రేపటి మన తిండి. కాబట్టి తిండినిచ్చేటువంటిది ఎప్పుడూ కూడా గొప్పది. అలాంటి గొప్పనైన మాసంలో మనకి చక్కగా బోళ్ళని ఏదైతే పరమాత్మను పూజించేటువంటి తొలి ఏకాదశి వస్తుంది. అలాగే భగవంతుడి తర్వాత అతి ముఖ్యుడైనటువంటి వాడు గురువు కాబట్టి గురు పూజోత్సవం ఇక్కడే జరుగుతుంది. ఇలాంటివన్నీ అంటే ఒక పరమాత్మ తత్వాన్ని తెలిపేటువంటి గురువును పూజించే మాసం ఇక్కడే వస్తుంది. చాతుర్మాస దీక్షలు తీసుకునేది ఇక్కడే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనల్ని ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపేటువంటి మాసం ఆషాఢ మాసం. నమస్తే.